శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7వ తేదీ మంగళవారం, జూలై నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు చాలా బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. వెరసి 3 గ్రహాలే బాగున్నాయా అనుకుంటే అది పొరపాటే. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైన ఫలాలను ఇస్తున్నారు. చతుర్థంలో అంటే అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ గురుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా బాగున్నాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది, పిత్రార్జితానికి అవకాశం ఉంది, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందుకుంటారు. అలాగే స్థిరచర ఆస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిత్రార్జితం చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. విద్యార్థులు విద్యని బాగా ముందరికి తీసుకెళ్ళగలుగుతారు. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు లాభాల దిశలో ఉన్నటువంటి అంశాలే. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కుదిరేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, మేషరాశి వారికి మరిన్ని ఉపయోగకరమైనటువంటి ఫలితాలు కోరుకున్నట్లయితే గురుగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పారాయణ చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతనామాలు పఠించండి. నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అన్ని రోజులు సుఖంగా గడిచిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు చాలా బాగున్నారు. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. ఇక చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మాట తీరు బాగుంటుందండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం కాస్త తగ్గినట్టుగా ఉంటుంది. అయినప్పటికీ భయపడకండి. మనోబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా దేని మీద అసలు పెట్టుకోకండి. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల ద్వారా బాగుంది. సంతాన రీత్యా మటుకు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో సంయమనం పాటించి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వ్యక్తిత్వం మీద ఎవరైనా మీకు అభియోగాలు చేస్తూ ఉన్నట్లయితే కోపాన్ని తగ్గించుకోండి, సంయమనంతో ఉండండి. కొద్ది రోజుల్లోనే మీ మీద వచ్చిన అభియోగాలన్నీ సమసిపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో వెళ్ళి రావాల్సి వస్తుంది. అలాగే పితృవర్గరీత్యా అంత అనుకూలమైన కాలమా అంటే అంత అనుకూలమైన కాలము కాదు, అంత అనుకూలమైన కాలము కాదా అంటే అవును అని జవాబు చెప్పాలి. ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల భావాలు ప్రచోదనం కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది అని చెప్పి మనము ఎక్కువగా దైవధ్యానానికి ప్రాధాన్యతనివ్వాలి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. లాభాల బాటలో ఉన్నారు. ఎప్పుడైతే శనిగారు లాభాల బాటలో ఉన్నారో మొండి బాకీలు వసూలైపోతాయి. రావాలి అనుకున్న ధనము, రావాల్సిన ధనము రెండిటినీ కూడా మీరు చిక్కించుకోగలుగుతారు. అనేక విధాలుగా ప్రయత్నాలు చేయండి. మరింత రుణము దొరకాలంటే దొరుకుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, పూర్తి సంయమనంతో ఉండండి. ఏ పనికైనా ఏ పని ప్రారంభిస్తూ ఉన్నా ఆవేశపడద్దు ఎక్కువ అని చెప్పి తెలియజేస్తూ, ప్రణాళికలని కొంచెం అటు ఇటుగా మార్చుకోండి. ప్రశాంత జీవితం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి రాశిలో బుధాదిత్య యోగం ఉంది. ఇది కీర్తి ప్రతిష్టలు తెచ్చిస్తుంది. మరి ద్వితీయ స్థానంలో గురుగారు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. తృతీయ స్థానంలో కేతువు చాలా బాగున్నారు. ఇక 2 గ్రహాల మటుకు చాలా చాలా బాగున్నాయి. ఒక యోగం అనేది అనుకూలంగా ఉంది. అయితే కలహాలు ఉండడానికి అవకాశం ఉంటుందండి. దుఃఖం ఉండడానికి అవకాశం ఉంటుందండి. శారీరక పరమైనటువంటి శ్రమ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రుణభారాలు కాస్త పెరగడానికి అవకాశం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఈ 5 రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మాట తీరు బాగుంటుంది. కుటుంబం ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో అభివృద్ధి,
అలాగే ఉన్నత స్థితి 2 చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ జాగ్రత్తల అంశానికి వస్తే మటుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఏదైనా హ్మ్, అభియోగం మీ మీద పడడానికి అవకాశం ఉంది. ఇది మరి మానసికమైనటువంటి అసంతృప్తికి దారి తీస్తూ ఉంటుంది. ఈ రకంగా మనము అనుకూలం చేసుకోవాలి అనేటటువంటి ఒక అనుకూలమైన స్థితికి మీరు వెళ్ళండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి గురువు బలం చాలా బావుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ గురు బలాన్ని బేస్ చేసుకొని అన్ని గ్రహాలకి కూడా మీరు అనేక రకాలుగా స్తోత్ర పారాయణాలు చేయడము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యడము, అలాగే కొన్ని పెసలు దానం ఇవ్వడము చెయ్యండి. మరింత శుభకరమైన ఫలితాలు మీకు ఉన్నాయి, ఉంటాయి అని చెప్పి మరీ మరీ తెలియచేస్తున్నానండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉండగా, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం కూడా చాలా బాగుంది. అలాగే లాభ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా బాగున్నారు అని చెప్పవచ్చు. అనేక విధాలుగా మంచి ఫలితాలు కలిగేయడానికి కావలసినటువంటి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వాక్కు బాగుంటుంది. కుటుంబ జీవితంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. చక్కటి ఉన్నత స్థితికి వెళ్తారు. ఉత్తమమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మాట పరపతి ఉంటుంది. అలాగే దేహకాంతి పెరుగుతుంది. విద్య చాలా బాగుంటుంది. ఆదాయం కోరుకున్నంత ఆదాయం ఉంటుంది. ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఏ రకంగా చూసినా ఇల్లు, కుటుంబము, సంతానము, భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఎవరిని చూడబోయినా చాలా సంతోషం వెళ్ళి విరిసేటట్టుగా ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే లాభాల బాటలో ఉన్నారు. భూమికి సంబంధించిన అంశాలన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఎన్నో రకాలుగా మీరు అనుకున్న దానికన్నా పెద్ద స్థాయిలోనే మీరు ఉంటారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు మరిన్నిగా చదువుకోండి. మరింత అనుకూలమైనటువంటి రోజులు మీకు ఈ రోజే కాదు, ముందు ముందు కూడా అనుకూలమైన రోజులే అవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్న రాహువు, అష్టమ స్థానంలో శనిగారు చాలా ఇబ్బంది కలిగించేటటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నాయి. ఇంకా వీటి యొక్క పరిమిత కాలము అయిపోని కారణం చేత ఇంకా చాలా కాలం ఈ రాశులలోనే ఈ గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే, ఈ 3 గ్రహాలకి మీరు ప్రతిరోజు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తున్నాను. అయ్యే పనులు ఆగిపోయే అవకాశము, ఏవి కూడా ముందరికి వెళ్లకుండా కొంచెం అలసత్వం కనిపించే అవకాశము, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఉండడము, ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, అలాగే మీ మాటకి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కుటుంబ జీవితంలో మటుకు ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఉండడము, వ్యయస్థానంలో గురుగారి యొక్క సంచారము మీకు అనేక విధాల లాభాలని తెచ్చిస్తోంది. కొత్తగా ఏమి ధనం అయితే మీకు గురుగారి వల్ల రాకపోవచ్చు, రవిగారి వల్ల బ్రహ్మాండంగా వస్తుంది. కానీ గురువుగారు ఉచ్ఛలో ఉండి ఏ స్థానంలో ఉంటున్న కారణం చేత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, శుభకార్యాల పైన ఖర్చు పెట్టవలసిన పరిస్థితి, అలాగే ఇంట్లో శుభకార్యాల లేదా ఎవరి శుభకార్యాలకైనా ధన సహాయం చేయడమా, లేకపోతే మీరే వెళ్ళి అక్కడ పాల్గొని అనేక రకాలుగా ఉండడమా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. రవి గారి యొక్క స్థితి సంచారము లాభస్థానంలో, అలాగే బుధునితో కలిసి ఉన్నందువల్ల చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. అలాగే చాలా వరకు మీరు లాభాల బాటలో ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలే చెప్తున్నా నేను. మొదట చెప్పుకున్న 3 గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు ఉంటూ ఉండగా, ఆ తరువాత రవిగ్రహం, బుధగ్రహం వల్ల కానీ, గురువు శుక్రుల వల్ల కానీ
చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ సంయమనం పాటించుకుంటూ ముందరికి వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరిన్ని మెరుగైన అంశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. కన్యరాశి కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం బాగుంది. దశమ స్థానంలో రవి గారి సంచారం బాగుంది. ఏకాదశంలో గురుగారు బాగున్నారు. ఇక ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే దానం బాగా చేస్తారు, ధర్మం బాగా అనుసరిస్తారు, విరాళాలు బాగా ఇస్తారు, అన్నదానాలు బాగా చేస్తారు. ప్రేమాస్పదమైనటువంటి వ్యక్తులతో మటుకు ఆచితూచి వ్యవహరించుకోండి. చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము అనేక లాభాలని తెచ్చిపెడుతోంది. మీకు కుటుంబ జీవితం బాగుంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది, విద్య రీత్యా బాగుంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటూ స్థిరచరాస్తుల వృద్ధి కోసం కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా చాలా వరకు మీకు అనుకూలమైన పరిస్థితులే ఉంటున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉద్యోగ జీవితంలో చాలా బాగా ఉన్నతమైన స్థితి కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మీ మానసికమైనటువంటి ఆనందం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శని గారికి తైలాభిషేకం చేయించండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయించండి, మరిన్ని లాభాలు కలుగుతాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా ఇక్కడ చాలా వరకు అనుకూలమైన పరిస్థితులను ఇస్తోంది. అయితే శనిగారితో కలిసి ఉన్న కారణం చేత కొంచెం మనోవేదన ఉంటుంది. దీన్ని అధిగమించడానికి మీరు యోగా చెయ్యండి. ఈ రోజంతా చాలా అద్భుతంగా గడిచిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, ఇంటి దేవత ఆరాధన చేయండి, మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందండి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని కేతువులు ఇద్దరు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి వల్ల అంత పూర్తిగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పను, కానీ ఏకాదశంలో శుక్రకేతువులు ఇద్దరు మటుకు చాలా బాగున్నారు అని చెప్పచ్చు. అలాగే నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి సంచారము ఇక్కడ నవమ స్థానంలో ఇద్దరూ కూడా, అంటే రవి గారు కానీ బుధుడు కానీ ఇద్దరు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వకపోగా కాస్త మనోవ్యధని పెంచుతూ ఉంటారు. ఇబ్బంది పడే స్థితిలే ఉంటాయి ఇక్కడ. కానీ ఈ బుధాదిత్యులు ఇద్దరు కలిసి ఉన్న కారణం చేత చాలా వరకు మీకు మనోబలం పెరుగుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే కాస్త శారీరక శ్రమ ఉంటూ ఉన్నప్పటికీ, అలాగే ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు కలుగుతూ ఆలోచనల విషయంలో కాస్త అతిగా ఆలోచించడం లాంటివి, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం లాంటివి ఉన్నట్లయితే మీకు వాటిని సెటరైట్ చేసుకోవడానికి మనస్సుని సంయమనం చేసుకోండి. ఇదే చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మరింతగా లాభాలు ఉంటాయి. అలాగే సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అనుబంధ విషయంలో ఓర్పు కలిగి ఉండండి. లాభాల బాటలో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము ప్రేమ వ్యవహారాలని సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ కేతువుతో ఉండి రాహు గారి దృష్టి పడుతున్న కారణం చేత చాలా చాలా జాగ్రత్తగా ఈ గడ్డు రోజులు అనుకోండి, ప్రేమ విషయంలో ఈ ప్రేమాస్పదమైనటువంటి వ్యక్తుల్ని దూరం చేసుకొని ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోవాల్సినటువంటి గ్రహస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి, మనకి సంకేతాలు ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ శుక్రగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ స్తోత్రపారాయణాలు చేయడం ద్వారా కూడా చాలా వరకు ఈ వ్యవహారాలన్నీ అనుకూలింపబడతాయని చెప్పి తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, ఈ రెండు గ్రహాలు మాత్రమే బాగుంటున్న కారణం చేత అనుకూలమైనటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. దైవభక్తి బాగా పెరుగుతుంది. అలాగే పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. పితృార్జితం బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. కళలకి చాలా వరకు ప్రాధాన్యతనిస్తారు. కళలలో అభివృద్ధి కనిపిస్తోంది అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ
చెప్పదగినటువంటి ముఖ్యమైన విశేషాంశం ఏమిటి అంటే, అన్ని విధాలుగా ఓర్పు కలిగి ఉండాలి ఈ రోజున. గ్రహస్థితులు అన్నీ బాగున్నాయి అని చెప్పడానికి లేదు. కేవలం 2 గ్రహాలు మాత్రమే చాలా బావుంటున్న కారణం చేత, ఆ 2 శుభగ్రహాలు అవుతూ ఉన్నాయి కాబట్టి, శుభకరమైనటువంటి ఫలితాలుంటాయి. వాటితో పాటుగా కాస్త మనోవేదన ఉండడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా అంత పూర్తి ఆరోగ్య కలిగించే విషయాలైతే ఏమీ లేవు. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే కాస్త వాటి గురించి శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సంతానం గురించి పూర్వం కన్నా ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులుంటాయి. ఇది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. అయితే కలహం ఉండడానికి అవకాశం ఉంది. శరీర సౌఖ్యం తగ్గడానికి అవకాశం ఉంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే పెద్దల పట్ల వినయ విధేయతలు చూపించవలసినటువంటి పరిస్థితి కూడా బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వినయ విధేయతగా ఉండేదానికన్నా ఇప్పుడు మరింతగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గురువుల్ని గౌరవిస్తారు, పెద్దల్ని గౌరవిస్తారు. మీ మనసొప్పని కారణం చేత మీరు తప్పనిసరిగా వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని మనం గౌరవించాలి అని ఇలా అనుకుంటూ సమయాన్ని గడుపుతారు. ఇలాంటి కొంచెం అధికమైనటువంటి శ్రద్ధతో ఉంటారు, ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏ విషయంలో కూడా ఇది ఇంతే అనేటటువంటి ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చకండి. సంయమనాన్ని పాటించండి. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ, అలాగే మీకు మరింతగా అనుకూలమైన పరిస్థితులు కావాలి అని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే సద్గురువుల ఆశ్రమాలకు వెళ్ళి గురుసేవ చేయండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి ఆలయానికి సేవ చేయండి. ఇలా చేసినందువల్ల చాలా వరకు సంతృప్తి ఏర్పడుతుంది, మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, కొంచెం అయినా కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. ఏదో విధంగా పెద్దల ఆశీర్వచనాలు కనిపిస్తాయి. అలాగే ప్రశంసలు కనిపిస్తాయి. దీనివల్ల మీ మానసికమైనటువంటి ఆనందం బాగా పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవధాన్యాలు దానం ఇవ్వండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శివారాధన చేయండి. మరింతగా అభివృద్ధి పదంలోకి వెళ్తారని చెప్పి తెలియజేస్తూ, ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు తృతీయ స్థానంలో రాహు గారి సంచారం వల్ల జరుగుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంటూ ఉన్నప్పుడు వీరు గురుబలాన్ని కొంచెం పెంచుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. గురువు గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి, శనగలు ఉడికిచ్చి దానం ఇవ్వండి, ఆలయానికి తీసుకెళ్ళి భగవంతుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని కూడా పంచిపెట్టవచ్చు, లేదా మామూలుగా కూడా వితరణ చేయవచ్చు. ఏ విధంగా చేసినా ఈ శనగల దానం అనేది చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. పసుపు పచ్చని బట్టలు ఎక్కువగా ఆ వస్త్రాలు ధరించాలి అని చెప్పి చూసుకోండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ, ఈ భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో పూర్వం కన్నా మరింత అనుకూలత పెరిగే విధంగా ఉంది. అందుకు గాను ఇద్దరూ దోహదం చేసుకోవాలి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో అయినా, ఉద్యోగ జీవితంలో అయినా, ఏ రూపకంగా అయినా మీరు ఓర్పు కలిగి ఉండవలసిందే అని మటుకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా మరింత అనుకూలతని మీరు పొందుతారు. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము, చంద్రుని యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారము, బుధుని సంచారము, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి చాలా మంచి ఫలితాలను ఇస్తున్న కారణం చేత విలువైన వస్తువుల్ని భద్రపరచుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే ఇంట ఏదో ఒక శుభకార్యం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి గాను సన్నాహాలు మీరు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజంతా చాలా శుభదాయకంగా ఉంది అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నానండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా ఎక్కువ. మనోబలం చాలా ఎక్కువగా ఇనుమడిస్తూ ఉంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా అనుకూలం, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు చాలా స్పష్టంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా మీకు అభివృద్ధి ఇస్తున్నారు వారు. ఏ రకంగా విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వివాహ జీవితం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుబంధం బ్రహ్మాండంగా పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తోంది, ఆదాయం బాగుంది, కుటుంబంలో చక్కటి స్థితి సంచారం కలుగుతోంది. ఇలా ఎన్నో రకాలుగా మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటే ద్వితీయ స్థానంలో రాహుగారి సంచారం వల్ల మీకు చాలా వరకు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితే. మరి ఈ పరిస్థితి నుంచి మీరు బయటపడాలి అంటే దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. రాహుకేతు పూజ చేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నానండి. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఏవీ కనబడబోవడం లేదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజుగా చెప్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ మౌనాన్ని పాటించండి, సంయమనం పాటించి ఉండండి. అలాగే దైవ భక్తిని పెంపొందించుకోండి. ఇంటి దేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి. అలాగే మీ ఇష్టదేవత స్తోత్రాలు చేయండి. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శివుని యొక్క ఆరాధన చేయడం ద్వారా చాలా వరకు అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, గురువుగారి యొక్క ఉచ్చస్థాన స్థితి వల్ల ధనం అయితే ఇంతో అంతో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ అన్ని గ్రహాల వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ విషయం చాలా మంచి జరుగుతుంది అని చెప్పడానికి లేకుండా ఉన్న కారణం చేత సంయమనం పాటించండి అని చెప్పి చెప్తూ ఉన్నాను. చెప్పినటువంటి పరిహారాలని తప్పనిసరిగా పాటించండి. మరింతగా మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇది తథ్యం అని చెప్పి తెలియచేస్తున్నానండి. మీనరాశి వారికి చంద్రుని యొక్క సంచారము మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల, షష్ఠ స్థానంలో కేతు ఉంటున్న కారణం చేత, పంచమంలో గురుగారు చాలా చాలా బాగుంటున్న కారణం చేత, అలాగే చతుర్థంలో బుధుడు చాలా బాగుంటున్న కారణం చేత, తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము చాలా బాగుంటున్న కారణం చేత, 5 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంటున్న కారణం చేత వీరికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే మంచి విషయాల విశ్లేషణలో మనం ఎన్ని చెప్పుకున్నా కానీ మంచి జరుగుతుంది అని చెప్పుకుంటాం కాబట్టి మానసిక ఆహ్లాదం ఉంటుంది. కానీ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు చెప్పుకోవలసి వస్తే చాలా వరకు నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉంటాయి. అయితే భయాన్ని విడవండి, అలాగే ధైర్యాన్ని ఇంకా కూడగట్టుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం చాలా బాగుంది. స్థిర చరాస్తుల వృద్ధి బాగుంది. సంతాన విషయంలో బాగుంది. రుణ భారాలు తగ్గే విషయంలో బాగుంది. అలాగే రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చేత ఇంట్లో చక్కటి శుభకార్యాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితంలో చాలా వరకు ఓర్పు వహించి ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఇప్పుడిప్పుడు చాలా బాగా పొదువుకుంటోంది. మరింతగా ఆ ఆప్యాయత అనురాగాలు పెరగాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి లాభాలు ఉండేటటువంటి పరిస్థితి. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక లాభాల బాటలో ఉన్నారంటే లాభాల బాటలో లేరు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ శివారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మీ ఇంటి దేవతని తప్పనిసరిగా పూజించండి. ఈ 3 పరిహారాలు చేయడం ద్వారా మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.